రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని ఇంటికి సాగనంపాలని టీడీపీ కొండపి నియోజకవర్గ డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అట్టహాసంగా కొండేపి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం స్థానిక టంగుటూరు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కొండపి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే అన్ని వర్గాలకు ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. సూపర్ 6 పథకాలపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ కొండపి నియోజకవర్గానికి స్వామికి భరోసాగా అండగా దామచర్ల మాగుంట కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామిని గెలిపించాలని కోరారు. ఇక్కడ 2019 నుంచి నేను పోటీ చేస్తున్నా. 9, 14, 19, 24 ప్రతిసారి కొత్త వ్యక్తి పక్కన పోటీ చేస్తుంది. ప్రతిసారి కొత్త వ్యక్తి తలపడుతున్నా. ఇక్కడ మాత్రం నేనే ఉన్నా. అంటే ప్రజలకు జవాబుదారు జనం మన దగ్గర ఉంది. గ్రామాల్లోకి వెళ్తే నిలదీస్తారనే ప్రజలు, గ్రామాల్లోకి వెళ్తే మనం ఏం చేయాలో చెప్పగా సత్తా ఉన్న వ్యక్తులు మనం. అందుకే ధైర్యంగా మనం వస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తా ఉన్నా మీకు. కొత్తగా ఒక ఆయన వచ్చాడు. ఎన్నో కృష్ణుడు అంటే పాత రోజుల్లో హరిశ్చంద్ర, చింతామణి నాటకాలుంటే గంటలు తరపడం అంటే హీరోలు మారేవాళ్ళు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ మనకు కూడా చాలా మంది మారుతూ ఉంటారు. చెప్పేదడుతున్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం ఎర్రగొండపాలెం మన ఎలక్షన్ బాబు గారికి వెళ్తా ఉంటే చొక్కా రీతి నిరసన గొప్పడు ఈ రాష్ట్రానికి మంత్రి అంట. అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నాయకుడికి చొక్కా రీతి నిరసన జరిపాడంటే ఆ రోజే మన నాయకుడు ముఖ్యమంత్రిగా తిరిగి ముఖ్యమంత్రి అవుతామని చెప్పడానికి అర్థమైపోయింది. అంతే కదా, ప్రతిపక్షాలు మనం ధర్నాలు చేయాలి. కానీ ఆయన చొక్కా రీతి నిరసన చెప్పారంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సంకేతానికి ఎప్పుడు అర్థమైపోయింది. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఇంకో విషయం మన బాబు గారు చెప్పారు, అక్కడ చెత్త
ఇక్కడ బంగారం అయితే అన్నాడు. ఆయన దానికి తగ్గించుకున్నాడు. నేను చెప్తున్నా, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుని ఒకరు చెప్తే మార్కాపురం జిల్లా కావాలని మైకులు వదలగొట్టి జిల్లాలు విభజన చేస్తా ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఉంటే మీ మీడియా మిత్రులు అడిగితే ఏం చెప్పాడు తెలుసా? అది మా నాయకుడు పాలసీ అండి, మా నాయకుడు నేను ఎదిరించలే అన్నాడు. గుర్తుపెట్టుకోండి, పాత యూట్యూబ్ లో వీడియో కొట్టండి. అది మనం సురేష్ మార్కాపురం జిల్లా అని స్పీచ్ వచ్చింది. జిల్లా కావాలని మాట్లాడాడు. జిల్లా విభజన చేసేటప్పుడు ఏమన్నాడు? మా నాయకుడు నిర్ణయం అన్నాడు. నేను అడుగుతూ ఉన్నా, ఒక పార్లమెంట్ ఒక జిల్లా ఉన్నప్పుడు సంతరాలపాడు ఎక్కడ ఉండాలి? బాపట్ల జిల్లాలో ఉండాలి. అరకులో 2 జిల్లాలు చేశారు. ఎందుకు చేశారు? మీ నాయకుడి కోసం మాట చెప్తావా? ప్రజలు మోసిస్తావా? మేము చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా ఇస్తాడు మా నాయకుడు చెప్పాడు. నీకు నాయకుడు చెప్పిన నాలుగు మరచేసే వ్యక్తి ఈ సురేష్. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా. 2 ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తారంటున్నాడు. విన్నారా? చదివారా? నేను అడుగుతా ఉన్నా, ఎర్రగొండపాలెంలో 2 ఛాన్సులు ఇచ్చారు, సంతవరపాలెంలో 1 ఛాన్స్ ఇచ్చారు. నిన్న ఎర్రగొండపాలెంలో పులివెందుల కన్నా ఫస్ట్ ఎందుకు చేయలేకపోయాడు? రాష్ట్రంలో నెంబర్ 1 అంటే ఈరోజు పులివెందులుగా జగన్గా దానికన్నా నెంబర్ 1 ఎర్రగొండపాలెం ఎందుకు చేయలేకపోయాడు? ఈ కల్లపల్లి మాటలు కొండేపి ప్రజలు నమ్మరు. నమ్ముతారా? మీరు నమ్ముతారా? తిరిగి బుద్ధి చెప్పండి. ఎర్రగొండపాలెంలో నెంబర్ 1 చేయలేక కొండేపి చేస్తారని సిగ్గు లేదని అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం ఎర్రగొండపాలెంలో డివైడ్ లో లైట్లు ఏర్పాటు చేస్తున్నాడంట. సింగరాయకొండ ఏర్పాటు చేస్తే సింగరాయకొండ సుందరంగా చేస్తున్నాడు. ఎర్రగొండ పాత్ర చేయరా? ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ డిగ్రీ కాలేజీ పెడతానన్నాడు. కొండేపి పెట్టారా? కొండేపి శాసనసభ్యులు పెట్టమని ప్రభుత్వాలు పెడితే డిగ్రీ కాలేజీ పెట్టలా. నువ్వు జిల్లా మంత్రివా, రాష్ట్ర మంత్రివా, ఎర్రగొండపాలెం మంత్రివా, కొండేపి మంత్రి? నీకు అర్థం కాల. ఏది అయినా నువ్వు రాష్ట్ర మంత్రివే. కానీ ఈ రిజర్వ్ నియోజకవర్గ డిగ్రీ కాలేజీ తీసుకురావాలని అసమర్థుడు కొండేపి ఏం చేస్తావయ్యా? ఆ రోజు నీ చేతుల్లో ఉన్న డిగ్రీ కాలేజీ అవటం ఎందుకు తేలేకపోయాను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం, క్యాబినెట్ లో కూర్చున్నాడు, చర్చించారు. సింగరాయకొండలో 30 పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని మనం 50 పడకలు పెంచుదామని ప్రయత్నాలు చేశాం. వీళ్ళు వచ్చి ఏం చేశారో తెలుసా? 30 పడకల ఆసుపత్రి 6 పడకలకి కుదించారు. అభివృద్ధి అంతే పెంచడం, కానీ కుదించడం కాదు. దానికి బాధ్యత కదా, రాష్ట్ర మంత్రిగా క్యాబినెట్ బాధ్యత కదా. ఇంకోటి, కొండేపులో హడావుడిగా వచ్చాడు శిలాపాలక చేసుకుంటా. కొండేపులో ఆసుపత్రి ఓపెన్ చేశారా బిల్డింగ్ మంట. ఆ రోజు ఏం చెప్పాడు తెలుసా? రేపు పొద్దునే ఆపరేషన్ జరుగుతాయన్నాడు. ఈ ఆపరేషన్ జగన్ అద్భుతం, తెల్లవారు పొద్దున అక్కడ ఆపరేషన్ తిరుగుతాయన్నాడు. ఒక్క ఆపరేషన్ జరిగిందా? నేను ఇంకోటి చెప్తున్నా, కొండేపులో నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెలకి 23 కాన్పులు అయ్యేది. ఇప్పుడు 6 కూడా కావడంలా. నేను బాధ్యత నీ ప్రభుత్వం కాదా? నీ అసమర్థత కాదా? నువ్వు వచ్చి కొండే బాగు చేస్తావా? ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది ఇక్కడ. కానీ నియోజకవర్గానికి ఎన్నో కృష్ణరాస్తారు మారుతారు. కొండేవి మీరు ఏం చేశారంటారు. ఈ రోజు డబల్ రోడ్, ఇలాంటి రోడ్లు నువ్వు తిరిగే రోడ్లు అన్ని ఈరోజు మేము వేసినాయి. పల్లెకి వెళ్తున్నావు పేరు పెట్టుకొని, ప్రతి ఒక్క నువ్వు నడిచే సిమెంట్ రోడ్డు మేము వేసిందే. ఈరోజు సంగరాకుండా నువ్వు తాగే నీళ్ళు నడిచిందే. ఎర్రగొండ పొలాలు నీళ్ళ కేకలు మోగుతున్నాయి. అయ్యా కాలు పెట్టాడా? సింగరాయకొండలు కూడా రోడ్డు ఎక్కారు. ఆడేమో ఈ కాంట్రాక్ట్ల పిల్లలకు కూడా ఎక్కారు. ఎట్లాంటి వ్యక్తి మనకు అవసరమా? ఇటువంటి అసమర్థులు అవసరమా? అక్కడ నిర్లక్ష్యంతో నీళ్ళు ఇవ్వాల, ఇక్కడ అసమర్థతో నీళ్ళు ఇవ్వాల. ఇటువంటి వాళ్ళు మనకు కావాలా అడుగుతా ఉన్నా. ఇంకోటి, కులాలు మతాలు రెచ్చగొట్టారు. ఇది రైతు వారి నియోజకవర్గం. రైతు కూలీలు నియోజకవర్గం. వేసారు ఒక బాంబు, రాయిస్తారు, పంజేల బూమరాంగ్ అయింది. బురద మన మీద జల్ల ప్రయత్నాలు చేస్తాడు. ఆ మీడియా ఒకటి ఉంది, సాక్షి పత్రిక అని, అసత్యాల పత్రిక. పేర్లో సత్యమేమో చేసి అంటారు. అసత్యాల పత్రిక అసత్యాలు కోకొలలుగా రాస్తుంది. ఇక్కడ ఇంతమంది వస్తారు, అలా రోడ్డు ఫోటో తీస్తే ఖాళీ అంటారు. ఇదే వాడు చేసే పని. ఎమ్మెల్యే మన నియోజకవర్గ శాశ్వత శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే స్వామి గారికి
ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి, బీజేపీ అధ్యక్షులకు మరియు జనసేన పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ జిల్లా, రాష్ట్ర మరియు మండల స్థాయి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన దామచర్ల అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు, శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు. పొద్దున్న నుంచి ఈరోజు మన ఎమ్మెల్యే స్వామి గారు 3 రోజుల క్రితం చెప్పారు 19వ తారీఖు నామినేషను. నాకు పంచాంగం చూసినాక అదే మంచి రోజు అని. టైం చాలా తక్కువ ఉంది కదా సార్, మా నియోజకవర్గం జనం అందరూ ఎండలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమంటే, లేదు నక్షత్రాలన్నీ చూసుకున్నాను 19వ తారీఖు అన్నారు. సరే అని చెప్పి ఒక పక్కన భయం, మన నియోజకవర్గం ఎండాకాలం వాసిపోతా ఉంది. పొద్దున్న నుంచి చూస్తే ఎటు చూసినా మీ యొక్క చల్లని చూపు ఈ బగబగ మండే ఎండల కోసం లెక్క చేయకుండా మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని, మన ఎమ్మెల్యే స్వామి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం దామచర్ల కుటుంబం 40 సంవత్సరాల అనుబంధం. నా వయసు 41 సంవత్సరం. మన పెద్ద ఆయన ఈ నియోజకవర్గానికి 89లో ఇన్ఛార్జిగా మాగుంట, ఆ రోజు డేగా నరసింహారెడ్డి గారి ఎలక్షన్లో ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. బ్యాంకు చైర్మన్గా అనేక సేవలు ఈ నియోజకవర్గంలో కూడా ఆయన చేయడం జరిగింది. 94లో ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకొని ఆ రోజు ఈ నియోజకవర్గ పరిస్థితి మనం చూస్తే ఏ ఊరైనా ట్రాక్టర్లు తప్పితే ఒక్క కారు కూడా తిరగాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అలాంటి నియోజకవర్గం ఈ రోజు మన నియోజకవర్గానికి ఆడి కారు వస్తుంది, బెంజ్ కారు వస్తుంది. దీని రూపురేఖలు మొత్తం మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్యే స్వామి గారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఊరికి మౌలిక సదుపాయాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, ఏ పనైనా తెలుగుదేశం పార్టీలోనే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం చేసుకున్నాం. వేదిక మీద ఉన్న నాయకులందరూ వాళ్ళ స్వార్థం ఒక్కడికి లేదు. వాళ్ళ పరిధిలో మేము ఈ గ్రామానికి ఈ రోడ్డు వేసాం, మా గ్రామానికి ఈ సిమెంట్ రోడ్డు వేసాం, ఈ వాటర్ ట్యాంక్ కావాలి, మా వాళ్ళకి ఒక పెన్షన్ కావాలని తపన తప్పితే మన నాయకులు ఎవ్వరు దాచుకోవటం దోచుకోవటం ఎవ్వరికి తెలియదు. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఓటు హక్కు అడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పితే ఇంకెవ్వరికి లేదు. ఈరోజు నేను మన రాష్ట్రం ఎంత వెనకబడిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పక్కన తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. మన నియోజకవర్గం నుంచి మొన్న హైదరాబాద్లో వలస ఉన్న ఓటర్లతోటి మనం మీటింగ్ పెడితే కొండేపిలో మీటింగ్ జరిగినట్టే ఉంది, కానీ అది హైదరాబాద్లో జరిగినట్లేదు. వలసలు అంతమంది మన నియోజకవర్గం నుంచి ఉన్నారు. చాలా బాధ అనిపించింది. అందుకే యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఈ నియోజకవర్గ వాస్తవ పరిస్థితులు ఆయనకి మొన్న పాదయాత్రలో తెలియజేయడం జరిగింది. ఆయన ఈ నియోజకవర్గం వాస్తవ రూపాలన్నీ తెలుసుకొని ఆయన మనకి ఆ రోజు పొన్నలూరులో పాదయాత్రలో ఒక మాట కూడా మనకి ఇచ్చాడు. తప్పకుండా ఈ వెనకబడిన ప్రాంతాన్ని ఫార్మా హబ్ చేస్తానని మనందరికీ మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ హబ్ వస్తే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కానీ వలసలు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా తగ్గుతాయి. అలాగే మన నియోజకవర్గం బాగా వెనకబడిన నియోజకవర్గం. త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి వసతులైన నియోజకవర్గం. కేవలం వ్యవసాయం పైనే ఆధారపడిన నియోజకవర్గం. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ మన వ్యవసాయ రైతులు, రైతు కూలీలు ఎంతో కష్టంతో ఈ రాష్ట్రంలోని అత్యధికంగా పొగాకు పండించే నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది,
మనకి వెలుగొండ నుంచి ముసి పాలేరు అనుసంధానం చేస్తే మన నియోజకవర్గానికి తప్పకుండా సాగునీరు తాగునీరు కూడా వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో మన నియోజకవర్గం కళ సంగమేశ్వరం ప్రాజెక్ట్, అది కూడా ఆ రోజు ఆయన్ని స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తి చేసుకుంటే 2 మండలాలకి నీటి సమస్య కూడా ఉండదు. ఇలాగే నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 100 మంది పేర్లు చెప్పగలడా లేడా? మన ఎమ్మెల్యే స్వామి గారు చెప్తాడా లేడా? అలాగే ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక్కడి పేరన్నా చెప్తాడా? ఇప్పుడు వచ్చిన అతను ఒక్క పేరన్నా చెప్తాడా? కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ ప్రతి ఒక్క ఊర్లో ఏ పనులు చేసాం, ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి కూడా తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అలాంటి వ్యక్తిని మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించండి. ఈరోజు ఈ నియోజకవర్గం మనం చాలా ఇంకా పెండింగ్ పనులు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుందాం. రామతీర్థం వాటర్ 3 మండలాలకు ఇచ్చుకున్నాం, ఇంకా 3 మండలాలకి పెండింగ్ ఉంది. తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ వాటర్ స్కీమ్స్ కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీళ్ళు ఇచ్చే పూచి కూడా మనం తీసుకుంటాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 20 రోజులు కష్టపడండి. ప్రతి ఓటర్ని మన సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆ సూపర్ 6 పథకాలు ప్రతి గ్రామానికి తీసుకెళ్ళండి. ఈరోజు అన్నదాత రైతు కింద 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నారు మన ప్రభుత్వం రాగానే. అలాగే ప్రతి ఒక్క మహిళకు 18 నుంచి 60,000 లోపు ఉన్న వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా కూడా మన ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళు ప్రయాణం చేయడానికి సౌకర్యం కూడా మన నాయకుడు కల్పించాడు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ పెన్షన్ 4,000 రూపాయలు చేసిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రం ఇంత వెనకబడిపోతే మనకి అండగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేనున్నాను, మనందరం ఒక కూటమితో రావాలని అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలయికతోటి ఎన్డీఏ కూటమితోటి మన ఇక్కడ ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా మన ఎమ్మెల్యే స్వామి గారు, ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడికి ఒక స్మగ్లర్ వచ్చాడు, శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం మొత్తం దోచుకొని ఆ డబ్బు ఏం చేయాలో తెలియక విడిగా ప్రతి ఒక్కరిని సంతంలో పశువులు ఉన్నట్టు మనుషుల్ని కొంటా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, డబ్బుతో వాళ్ళతో మేము పోటీ పడడం, అభివృద్ధిలో వాళ్ళతో రాజీ లేకుండా పోటీ పడగలని చెప్తా ఉన్నా. వ్యక్తిత్వం, మానవత్వం ఏదైనా కానీ ప్రేమతోటి ఈ నియోజకవర్గం ఒక శాంతియుత నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. ఈ నియోజకవర్గం ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని, బడుగు బలహీన వర్గాల్ని, బీసీ సోదరుల్ని అందరినీ అడుగుతున్నా, మనకి మీ అందరి వాడు, మీలో ఒకడు, మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతోటి గెలుపు గురించి ఆలోచన లేదు. మెజారిటీ 30,000-35,000 అనేది మనకు ఆలోచన. మీరందరూ ఒక ముందుకు వేసి 35,000 పైచీలకు మెజార్టీతో మనందరం మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, జోహార్ పెద్దనా, జోహార్ పెద్దనా, జోహార్ ఎన్టీఆర్,
అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయం వచ్చిన కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.